తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆర్థిక సాంకేతిక అభివృద్ధి, శక్తివంతమైన ఆధునిక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతి దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వం, డైనమిక్ వృద్ధి చరిత్రను ప్రశంసిస్తూ సోషల్ మీడియా, ట్విట్టర్లో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆర్థిక సాంకేతిక అభివృద్ధిని, శక్తివంతమైన ఆధునిక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతి, అలాగే శ్రేయస్సు మార్గంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. మరోవైపు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. జాతీయ పురోగతికి అవిరళమైన కృషి చేసినందుకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. గత దశాబ్దంలో రాష్ట్ర ప్రజల జీవనం మెరుగుపరిచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజలకు విజయాలు, సంపదలు కలిగేలా ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ తెలిపారు. ఇంకోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణ సాంస్కృతిక గొప్పతనాన్ని, ప్రజల కష్టపడి పనిచేసే స్ఫూర్తిని ప్రశంసిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్విట్టర్లో ఇంగ్లీష్, తెలుగు రెండిట్లోనూ తన ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గొప్ప సంస్కృతి వారసత్వం, కష్టపడి పనిచేసే ప్రజలతో తెలంగాణ భారతదేశ జాతీయ సాంస్కృతిక పటంలో ప్రకాశవంతంగా వెలుగుతోందన్నారు. రాష్ట్రం శ్రేయస్సులో కొత్త శిఖరాలకు చేరుకుంటుంది అని ట్వీట్లో పేర్కొన్నారు.